అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వాక్కాయ సాగు వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. ఇది వాక్కాయ మొక్క అనేది రైతుకి కంచె వేసుకోవడానికి, అంటే పంట పొలాల చుట్టూ అంటే జంతువులు వీటి ద్వారా పంట నష్టం చేయకోకుండా ఈ వాక్కాయ మొక్కను సాగు చేసుకోవడం వల్ల గుబురుగా ఉంటుంది కాబట్టి జంతువులు పొలంలోకి వచ్చే అవకాశం లేదు. నెంబర్ 2, ఈ వాక్కాయ అనేది కూడా మనము రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కల్లికాయ అని చెప్తాము. ఆ కల్లికాయ జాతికి చెందింది ఈ మొక్క. కల్లికాయ చిన్నగా ఉంటుంది, ఈ వాక్కాయ అనేది పెద్దగా ఉంటుంది. ఈ వాక్కాయ సాగు చేయడం వల్ల రైతులకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, కంచెగా ఉపయోగపడుతుంది. నెంబర్ 2, ఈ పండు ఏదైతే ఉందో ఇట్లా ఎర్రగా ఇంకా పచ్చిగా ఉన్నప్పుడు కూడా దీన్ని పప్పు చేసుకొని తినచ్చు. రెండోది, ఈ కాయలు పూర్తిగా అయినాక నల్లగా అవుతుంది కాబట్టి పండినాక మనం తినచ్చు, జ్యూసులు చేసుకోవచ్చు, ఊరగాయ చేసుకోవచ్చు. రైతులకి ఎలాంటి పెట్టుబడి లేకుండా కేవలం సాగు చేయడం ద్వారా 4 ఏళ్ళ నుంచి పంట దిగుబడి చేతికి అందుతుంది. 30 ఏళ్ళ వరకు ఆదాయం ఇస్తుంది కాబట్టి రైతులు ఎలాంటి ప్రయోజనం లేకుండా సహజసిద్ధంగా పెరిగే ఈ వాక్కాయ మొక్క సాగు వల్ల ప్రధానంగా రాయలసీమలో ఎక్కువగా ఈ రైతులకు అందరికీ ఉపయోగపడుతుంది.